బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ 2 విడతల్లో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు తమిళనాడులో 56.81%, పశ్చిమ బెంగాల్లో 62.1% నమోదయ్యాయి. ఇక బెంగాల్లో మొత్తంగా 294 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా తొలి విడతలో 152 నియోజకవర్గాలకు ఈరోజు పోలింగ్ నిర్వహిస్తున్నారు. రెండో విడతలో మిగిలిన 142 స్థానాలకు ఈ నెల 29న పోలింగ్ నిర్వహించనున్నారు. ఈరోజు తొలి విడత పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు సాగనుంది. అయితే అప్పటి వరకు క్యూలో ఉన్న ఓటర్లందరికీ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నట్టుగా ఎన్నికల అధికారులు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మరోసారి మారబోతుంది. కల్వకుంట్ల కుటుంబం నుంచి మరో రాజకీయ పార్టీ పురుడు పూసుకుంటుంది. గత కొంతకాలంగా సామాజిక కార్యక్రమాలకే పరిమితమైన కవిత ఇప్పుడు నేరుగా రాజకీయ పార్టీతో ప్రజల ముందుకు రాబోతున్నారు. తెలంగాణ ప్రజా జాగృతి పేరిట ఆమె పార్టీ పేరును రిజిస్టర్ చేసుకున్నారు. తెలంగాణ విలువల కోసం, రాష్ట్ర ప్రజల ఆకాంక్షల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కవిత తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్ లక్ష్య, తెలంగాణ రాజకీయాల్లో మరో సెన్సేషన్ క్రియేట్ కాబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలకు సంబంధించి కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలకు సంబంధించి కూడా ప్రజలకున్న ఆదరణ కావచ్చు, గతంలో బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ తో పాటుగా ఇతర పార్టీలు కూడా చాలా వరకు రూలింగ్ గవర్నమెంట్ లో వచ్చిన నేపథ్యం కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడున్న జాతీయ స్థాయి పార్టీలకు సంబంధించి కూడా ఎప్పుడు తెలంగాణలో రూల్ చేయలేని పరిస్థితి ఉన్నది. ఇప్పటికే 10 సార్లు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చిన పరిస్థితి కావచ్చు. మొత్తంగా మరో ప్రాంతీయ పార్టీ కూడా తెలంగాణలో పురుడు పోసుకోబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక మాజీ సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత 27వ తేదీకి సంబంధించి కూడా తమ పార్టీని అనౌన్స్ చేయబోతా ఉన్నది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వీడిన తర్వాత కూడా సామాజిక తెలంగాణ లక్ష్యంగా కూడా ఆమె పోరాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఉద్యమకారులకు సంబంధించి కావచ్చు, తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించి కావచ్చు, గత 12 ఏళ్లలో రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఇబ్బందులకు గురయ్యారు, ఇప్పుడు ఆమె సంబంధించి కూడా పార్టీలో ఏ విధంగా సిద్ధాంతాలు ఉండబోతా ఉన్నాయి, ప్రజలకు సంబంధించి కూడా పార్టీ ఏ విధమైన అంశాలను ఆమె ప్రస్తావించబోతా ఉన్నది, పార్టీ సిద్ధాంతాలు కావచ్చు. ఇక తెలంగాణలో మరో మహిళకు సంబంధించి కూడా పార్టీ పెట్టడం మొట్టమొదటిసారి అని చెప్పొచ్చు. ప్రధానంగా ఇప్పుడు ప్రాంతీయ పార్టీలతో పాటుగా జాతీయ పార్టీలను ఢీకొట్టే విధంగా కూడా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పార్టీ పెట్టబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. 20వ తేదీన మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్ లో పార్టీకి సంబంధించి కూడా
అనౌన్స్ చేసేందుకు ఇప్పటికీ సిద్ధమైన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా తెలంగాణలో ఇప్పటికే ప్రధాన పార్టీల మధ్య పోరు కావచ్చు, ప్రాంతీయ పార్టీల మధ్య పోరు కొనసాగుతున్న నేపథ్యంలో కొత్త పార్టీ కావచ్చు, కొత్త సమీకరణను మారే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే పదే పదే ఇదే అంశాన్ని కూడా కవిత ప్రస్తావిస్తూ వచ్చిన నేపథ్యం కావచ్చు, స్వయంగా తన నాన్న ఏదైతే మాజీ సీఎం కేసీఆర్ పైన కావచ్చు, తన కుటుంబం పైన కూడా ఆమె ఆరోపణలు కావచ్చు, విమర్శలు చేసిన పరిస్థితి అయితే ఉన్నది. ఇప్పటికే కుటుంబంతో కూడా తెగదెంపులు చేస్తున్నది. తను ప్రజలకే అంకితం, ప్రజాసేవకే అంకితం అన్నట్టుగా కూడా చెప్తూ వస్తున్న పరిస్థితి కావచ్చు. ఇక మొత్తంగా తెలంగాణ సెంటిమెంట్ అలాగే సర్వోదయ నినాదంతో ఆమెకు ప్రజల్లోకి వెళ్ళడం, ఇప్పుడు పార్టీ పెట్టడం కూడా ఒక లక్ష్యంగా చేసుకున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఎజెండా కావచ్చు, ఈ పార్టీకి సంబంధించి కూడా పేరు ఖరారయ్యే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. తెలంగాణ జాగృతి, ప్రజా జాగృతి పేరుతో కూడా పార్టీ పెట్టబోతున్నట్టుగా కూడా సమాచారం అందుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తంగా 25వ తేదీకి సంబంధించి కూడా కవిత ఏ విధమైన అంశాలను ప్రజలకు వివరిస్తుంది, ఒక జాగృతి నేతగా అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమ నాయకురాలు కావచ్చు, జాగృతి పేరుతో కూడా అందరినీ తెలంగాణ వ్యాప్తంగా కూడా జాగృత పరిచిన నేపథ్యం కావచ్చు. రాష్ట్రం వస్తే ఏ విధంగా ఉండబోతుంది, తెలంగాణకు సంబంధించి కూడా ఏ విధంగా మారబోతున్నట్టుగా కూడా గతంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కూడా జాగృతి వేదికగా కూడా పోరాటం చేసిన నేపథ్యం కావచ్చు. తెలంగాణ అయితే ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఈ 10 ఏళ్ల తర్వాత కూడా స్వయంగా ఆమె మాజీ సీఎం కేసీఆర్ తన నాన్న కూడా లేఖ ద్వారా వివరించడం జరిగింది. పార్టీలో జరుగుతున్న సమీకరణలు కావచ్చు, పార్టీలో జరుగుతున్న అంశాలు కావచ్చు, తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ని ఎందుకు దూరం పెట్టారు, వీటన్నిటికి సంబంధించి కూడా లేఖ గతంలో సెన్సేషన్ గా మారిన తర్వాత ఆమె ఆ పార్టీని వీడారు. ఇప్పుడు కొత్త పార్టీ పెట్టబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి కొత్త రాజకీయ పార్టీకి సంబంధించి కావచ్చు, ఇప్పటికీ చాలా వరకు జాగృతి నేతలతో పాటు ఇతర పార్టీ నేతలంతా కూడా ఇప్పుడు జాగృతి చేరుతున్న ఈ పార్టీలో చేరుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దాదాపుగా వేల సంఖ్యలో కూడా ఇప్పుడు జాగృతి పార్టీలో చేరిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. దాంట్లో బీఆర్ఎస్ నుంచి కావచ్చు, ఇతర పార్టీలు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కావచ్చు, ఇతర పార్టీలకు సంబంధించి కావచ్చు, బీజేపీ, కాంగ్రెస్ లాంటి పార్టీలకు సంబంధించి కూడా కార్యకర్తలంతా కూడా జాగృతి పార్టీలో చేరిపోయారు. ఇక 25వ తేదీకి సంబంధించి కూడా భారీ జన సమీకరణ కావచ్చు, పెద్ద ఎత్తున బహిరంగ సభను ఏర్పాటు చేసి పార్టీ సిద్ధాంతాలను, పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది, గత 12 ఏళ్లుగా ఏ విధమైన రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, ప్రజలకు సంబంధించి కావచ్చు, ఇక ముఖ్యంగా అమరులకు సంబంధించి కావచ్చు, ఏదైతే తెలంగాణ పోరాటం కోసం తన ప్రాణాలను అంకితం చేశారో అమరవీరులకు సంబంధించి కూడా ఆశలు నెరవేరలేదు. ఇప్పుడు వారి ఆశయాల మేరకు నేను పార్టీ పెడతా అన్నట్టుగా కూడా ఆమె ప్రకటిస్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి మొత్తంగా ఇప్పుడు తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక ముగ్గురిని, ఈ 3 పార్టీలను కూడా టాకిల్ చేసే విధంగా, విమర్శే విధంగా కూడా ఎల్లుండి 25వ తేదీకి సంబంధించి కూడా ప్రసంగం ఉండబోతున్న పరిస్థితి ఉంది. దాదాపుగా గంట పాటు కవిత ప్రసంగించబోతా ఉన్నారు. దాంట్లో ప్రధానంగా బీజేపీ, బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, ఈ 3 పార్టీకి సంబంధించి కూడా ఆమె ఏ విధంగా ప్రసంగించబోతా ఉన్నారు. ఇక తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో పార్టీ పెట్టబోతా ఉన్నది. అదే పార్టీ కంటిన్యూ అవుతుందా లేదా టీఆర్ఎస్ కి సంబంధించి, ఎందుకంటే టీఆర్ఎస్ గా మారింది. టీఆర్ఎస్ కి సంబంధించి కూడా రిజిస్ట్రేషన్ ఆ పార్టీకి సంబంధించి దాన్ని కొనసాగించాలి. వీటన్నిటికి సంబంధించి కూడా అన్ని అంశాలన్నిటిని కూడా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. పార్టీ జెండా ఏంటి, పార్టీ ఎజెండా ఏంటి, పార్టీ పేరు ఏంటి, వీటన్నిటికి కూడా ఒక లీక్ లేకుండా కూడా మెయింటైన్ చేస్తూ వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి జన జాగృతికి సంబంధించి కావచ్చు, ఈ పార్టీ అదే పేరుతో కొనసాగుతుందా, ఇతర పార్టీ పేరు తీసుకుంటారా, అసలు ఏ ఎజెండాతో కవిత ముందుకెళ్తుంది, ఏ విధంగా రాజకీయాల్లో నిలదొక్కుంటుంది, ఎందుకంటే ఖచ్చితంగా చెప్పింది వచ్చే ఎన్నికలకు సంబంధించి కావచ్చు, టార్గెట్ వచ్చే ఎన్నికలకు సంబంధించి మేము తెలంగాణలో జాగృతి జెండా ఎగరవేస్తామన్నట్టుగా కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి అయితే హరీష్, ఒక రకంగా చెప్పాలంటే ఇది కవిత గారి యొక్క కలగా భావించవచ్చా? రైట్, ప్రధానంగా ఈ అంశాలన్నింటికి సంబంధించి కావచ్చు, బీఆర్ఎస్ నేతలు, బీజేపీ నేతలంతా కూడా కుట్టిపారేస్తూ వస్తున్నారు. చాలా వరకు తెలంగాణలో ప్రాంతీయ పార్టీలు పుట్టాయి, కనుమరుగయ్యాయి, విలీనమయ్యాయి. వీటన్నిటికి కావచ్చు, ప్రజల ఎప్పుడైతే అభివృద్ధి వైపు ఉంటుందో, ప్రజలకు అభివృద్ధి ఆ పార్టీ మెప్పు ఉంటుందో ఆ పార్టీ వైపే ప్రజలు ఉంటారు. ఎవరైతే ప్రజలకు సేవ చేస్తారో ఆ పార్టీ వైపే ఉంటారన్నది కూడా వీరన్నిటిని కూడా కొట్టిపారేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి కవితకు సంబంధించిన వ్యూహంలో ఏ విధంగా ఉంది, ఆ వ్యూహానికి సంబంధించి ఆయన ప్రజలకు ఏం చెప్పాలనుకుంటుంది, పార్టీ ఎందుకు బీఆర్ఎస్ పార్టీని ఎందుకు వీడవలసి వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ సొంత కుటుంబం పైనే ఆరోపణలు ఎందుకు చేయవలసి వచ్చింది, ఈ సిచ్యువేషన్ లో ప్రత్యేకంగా ఈ పార్టీ పెట్టడానికి డిసైడ్ ఎందుకు చేసుకుంది, వీటన్నిటికి సంబంధించి
ప్రజలు కావచ్చు, ఇక్కడ ముఖ్య పార్టీ నేతలకు సంబంధించి కావచ్చు, ఒక డైలామాలో పడిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది కాబట్టి మొత్తంగా దీనికి పులి స్టాప్ పడనుంది 25వ తేదీ. అసలు పార్టీ సిద్ధాంతం ఏంటి, పార్టీకి ఆశయాలేంటి, పార్టీకి సంబంధించి ఏ లక్ష్యంతో పార్టీ ముందుకెళ్తుంది, ఇక అమరుల త్యాగాల సంబంధించిన ఏదైతే అమరవీరులకు సంబంధించి కూడా ఆశయాలతోనే ఈ పార్టీని పెట్టబోతా ఉన్నట్టు కూడా ప్రకటించారు కాబట్టి అసలు ఏం అమరవీరులకు సంబంధించి ఏం చేయబోతుంది పార్టీ, అసలు ఏ విధంగా తెలంగాణలో ఈ పార్టీ నిలదొక్కుంటుంది అనే అంశాలన్నిటిని కూడా ఆమె బహిరంగ సభ వేదిక కూడా వివరించేందుకు సిద్ధంగా ఉన్నారు కాబట్టి 25వ తేదీకి సంబంధించి కూడా ఈ ఆమె ప్రసంగంలో ఇతర పార్టీలకు సంబంధించి కూడా విమర్శిస్తూనే ఇప్పుడు వచ్చే తన సొంత పార్టీకి సంబంధించి ఏ విధంగా ముందుకు, ఎందుకంటే నిన్న స్వయంగా మాజీ సీఎం కేసీఆర్ పైనే విమర్శలు చేశారు. నవయువ నాయకుడు 75 ఏళ్ల కేసీఆర్ నవయువ నాయకుడు అంటే యువత ఎటుపోతుంది, యువతకు సంబంధించి కూడా రాజకీయాలకు రావాలి అన్నట్టు ఆహ్వానించారు కాబట్టి అసలు కవిత వ్యూహం ఏంది, కవిత ఏం రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పాలనుకుంటుంది, వీటన్నిటికి సంబంధించి కూడా అంటే కవిత గారు అన్నది అక్కడ కేసీఆర్ అనుకోవాలా, జీవన్ రెడ్డి గారిని అనుకోవాలా? జీవన్ రెడ్డి గారిని అన్నాను అనుకోవచ్చు కదా. రైట్. ప్రధానంగా ఎందుకంటే యువత రాజకీయాలకు రావాలని ఆహ్వానించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే దాంట్లో ఆమె సభా వేదికగా మొన్న మాజీ సీఎం కేసీఆర్ సభా వేదికగా ప్రసంగించారు. ఆయన వ్యాఖ్యలు కావచ్చు, నవయువ నాయకుడు 75 ఏళ్ల వ్యక్తి నవయువ నాయకుడు అంటే యువత ఎటువైపు పోతుంది, యువత రాజకీయాలకు రావాలిగా, యువతకు సంబంధించి అవకాశాలు దక్కాలి. ఇతర పార్టీల్లో యువతకు అవకాశాలు దక్కట్లేదు, వాళ్ళంతా కూడా తమ పార్టీ వైపే చూస్తా ఉన్నారు. తమ పార్టీలో అన్ని సామాజిక సమీకరణలు కావచ్చు, యువతను దృష్టిలో పెట్టుకుంటా ముందుగా ప్రజాసేవ, అలాగే అమరుల ఆశయాలు, అలాగే నీళ్లు, నిధులు, నియామకాల మీద ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలో 12 ఏళ్ల నుంచి కూడా దగా అవుతూ ఉన్నది. ఇప్పుడు కొనసాగుతున్న ప్రభుత్వం కావచ్చు, గతంలో కొనసాగిన ప్రభుత్వం కావచ్చు, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతుంది. దానిపైనే మేము ప్రశ్నిస్తాం, పోరాడతాం, కొట్లాడతాం. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అవన్నీ చేసి చూపిస్తామన్నట్టుగా కూడా ఆమె ఆ మీడియా ముఖంగా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి 25వ తేదీ ఏం జరగబోతుంది, అసలు ఏం రాష్ట్ర ప్రజలకు ఆమె ఏం చెప్పాలనుకుంటుంది, తమ ఆశయాలు ఏంటి, పార్టీ సిద్ధాంతాలేంటి, కొత్త పార్టీలకు సంబంధించిన చేసిన తప్పిదాలేంటి, తన కుటుంబం సంబంధించిన ఆరోపణలు చేసింది, ఆ సభా వేదికగా మరోసారి అక్కడ కుటుంబం పైన ఏదైనా అంశాలను ప్రస్తావిస్తుందా, వీటన్నిటికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రజానికంతో పాటుగా పొలిటికల్ సర్కిల్లో కూడా ఒక హీట్ పెరిగిందని చెప్పొచ్చు. మొత్తంగా దీనికి 25వ తేదీ ఉదయం 10 గంటలకు పార్టీ అనౌన్స్మెంట్ ఉంది. పార్టీ జెండా అనౌన్స్మెంట్ తర్వాత గంట పాటు కవిత ప్రసంగంలో ఈ అంశాలన్నీ ప్రస్తావించేందుకు సిద్ధంగా ఉందని చెప్పొచ్చు. లక్ష్మణ్, హరీష్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం తొగ్గూడెం రైల్వే స్టేషన్ రోడ్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కళ్యాణ మండపానికి శంకుస్థాపన చేశారు. భగవంతుడి ఆశీర్వాదం, పరస్పర సహకారంతో రెడ్డి భవన్ నిర్మాణం పూర్తి చేసి పేదలకు అండగా ఉందామన్నారు. రెడ్డి అంటేనే సామాన్యుడికి భద్రత, భరోసానిచ్చే సామాజిక వర్గమని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్ల వెంకట్రావు, సర్పంచ్ కృష్ణ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు దేవి ప్రసన్న, మణుగూరు రెడ్డి సంఘం అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, సంఘం సభ్యులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ రవాణా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తూ భవిష్యత్తులో ఆర్టీసీలో కేవలం ఏసీ ఎలక్ట్రిక్ బస్సుల్ని నడుపుతామని తెలిపారు. కేవలం సంపన్నులే కాకుండా సామాన్య పేద ప్రజలు కూడా గౌరవంగా సౌకర్యవంతంగా ఏసీ బస్సుల్లో ప్రయాణించాలన్నదే తన ఆశయమని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా 1050 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తున్నట్లుగా మరో 444 బస్సులు త్వరలో వస్తాయని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి రాష్ట్ర వ్యాప్తంగా 5000 ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయబోతున్నట్లుగా సీఎం వెల్లడించారు. రాబోయే రోజుల్లో అన్ని ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఎలక్ట్రికల్ బస్సులే వస్తాయి. మీరందరూ సహకరిస్తే ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఏసీ బస్సులు పెట్టి పేదవాళ్ళు కూడా తిరగడానికి ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. అంటే డబ్బులుండేవాళ్ళు ఏసీలో తిరగడం కాదు, మా పేదవాడు కూడా దర్జాగా బయటకు వస్తే గౌరవంగా ఉండే పరిస్థితి తీసుకురావాలనేది నా కోరిక. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముషీరాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. అడిగ్మేట్ డివిజన్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఎంపీ లక్ష్మణ్ ఇతర బీజేపీ నాయకులతో కలిసి ఆయన సందర్శించారు. కేంద్రంలోని వసతులను పరిశీలించిన మంత్రి అక్కడ సిబ్బందితో మాట్లాడి అందుతున్న సేవల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాబోయే రోజుల్లో అంగన్వాడీ వ్యవస్థను సమన్వయం చేసుకుంటూ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేస్తామని కిషన్ రెడ్డి వెల్లడించారు. सरकार की तरफ से पूरा इक्विपमेंट्स प्रोवाइड करने के लिए आदेश दिया है. इसलिए सिकंदराबाद पार्लियामेंट कॉन्स्टिट्यूंसी में जितने भी गवर्नमेंट ओन्ड आंगनवाड़ी बिल्डिंग्स है उसमें पूरे जगह उसको ठीक तरीके से रिफर्निशिंग करना, कलरिंग करना, टीवी लगाना, जो आने वाले बच्चों के लिए बैग्स देना, पीने का बाटल देना, बाथरूम ठीक करवाना, पेंटिंग करवाना और फैन लगाना और उसके स्टाफ को जितने भी है स्टाफ को प्रॉपर ट्रेनिंग रेगुलर देना. ये मोदी जी के आदेश पर सभी बस्तियों में आंगनवाड़ी स्कूल्स में हम कर रहे और आने वाले दिन में भी जो प्रधानमंत्री जी का बेटी बचाओ बेटी पढ़ाओ जो कार्यक्रम है इसका भी आंगनवाड़ी के द्वारा अलग अलग बस्ती में रहने वाले सेल्फ हेल्प के महिला ग्रुप्स के द्वारा भी हम काम करने वाले हैं. ऑलरेडी शुरू किया है क्योंकि आज मोदी जी के नेतृत्व में महिलाओं के विकास के लिए अलग अलग कार्यक्रम करें. उसके अंतर्गत आज इस आंगनवाड़ी को विकास करने के लिए काम भी बहुत अच्छे चल रहे. अभी देखिए आप हैदराबाद में जितने भी बस्ती दवाखाना है वो बस्ती दवाखाना एस्टैब्लिशमेंट के लिए स्थापना करने के लिए भारत सरकार नेशनल हेल्थ मिशन के द्वारा फाइनेंशियल असिस्टेंट स्टेट गवर्नमेंट को दिया है. अभी भी जो बस्ती दवाखाने में डॉक्टर्स है स्टाफ है उसका सैलरी भी देते हैं, मेंटेनेंस भी देते हैं और उसका बहुत लोगों को फ़ायदा भी हो रहा है. जो बस्ती दवाखाने के द्वारा देश भर में జగిత్యాల జిల్లాలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పర్యటించారు. పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి వారు అల్పాహారం చేశారు. హాస్టల్లో వసతులు, భోజనం నాణ్యతపై ఆరా తీశారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గురుకుల విద్యా వ్యవస్థను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. మన శిక్షణ శాఖ అగ్రికల్చర్ స్టూడెంట్స్ ఉన్నారా? మంత్రివర్గంలో లక్ష్మణ్ కుమార్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి లేకపోతే పరిస్థితి ఎట్లుండదంటే మీది కార్ఖానా అట్లుండే కొరుట్ల అక్కడ ఫ్యాకల్టీ లేదు, బిల్డింగ్ లేదు, అదే కదా అదే వెరీ బ్యాడ్ సిచ్యువేషన్. సో ఇక్కడ తీసుకురావడం ఇవాళ యూనివర్సిటీ కాలేజీలో కలపడం అట్లీస్ట్ టీచింగ్ సైడ్ అయితే మీకు అంత బ్రహ్మాండం ఉంది. కొంత హాస్టల్లో మెరిచేది కాబట్టి కొంత ఇబ్బంది ఈ రకంగా జరిగింది. ఏది ఏమైనా కానీ నేను గౌరవ మంత్రివర్గం ముందు ప్రొఫెసర్ విజ్ఞప్తి చేస్తున్నా సార్, నేను ఈ ఇందులో ఫుల్ స్ట్రెంత్ పెంచడానికి ఏదో మాత్రమే పేపర్ అడ్వర్టైజ్మెంట్లు మీడియా తప్పించినా కానీ ఈ దళిత సంఘ నాయకులను చాలా మంది తీసుకొచ్చి గ్రామాన పబ్లిసిటీ చేయండి, ఒక్క సీట్ కూడా వేస్ట్ పోకుండా చూడాలని చెప్పి చాలాసార్లు మీటింగ్ పెట్టి సో దాదాపుగా కొంత పూర్తయింది.
బట్ వన్ థింగ్ ఏంటంటే మీరు కూడా చెప్పాలి మీ జూనియర్స్ రేపటి నాడు రాబోయే వాళ్ళకి ఇంటర్మీడియట్ సి లైక్ ఫుడ్ సైన్స్, లైఫ్ సైన్సెస్, మన సంక్షేమ శాఖ. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ ఏఎస్రావు నగర్లోని తన క్యాంప్ కార్యాలయంలో మాజీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులతో కలిసి ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ప్రాజెక్టు వ్యయంపై ప్రభుత్వం పొంతన లేని అంకెలు చెబుతూ కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. కేవలం 2 పిల్లర్లు కుంగిపోతే వాటిని బాగు చేయడం వదిలేసి గత ప్రభుత్వంపై నిందలు వేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. మొన్న వచ్చిన కోర్టు ఏదైతే నిషేధించిందో అందరికీ కూడా ముఖ్యంగా కాళేశ్వరం ఏదైతే 94,000 కోట్ల రూపాయలు ఎలక్షన్ బిఫోర్ 1,00,000 కోట్లు అని చెప్పి మొత్తం కూడా పుకారు లేపి ఆ రకంగా చేసి కాంగ్రెస్ పార్టీ వెళ్ళడం జరిగింది. ఈరోజు కేసీఆర్ సార్ చేసిన పనులు కాళేశ్వరం పనులు ఇండియాలో కాదు, వరల్డ్లో ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే పూర్వము 1,20,000 ఎకరాలు ఉండే తెలంగాణలో తను వచ్చినాక 80,000 ఎకరాలు సాగులోకి తీసుకొచ్చింది. అది కూడా అందరు కూడా తెచ్చు అదనంగా 80,000 ఎకరాలు. ఇంతకుముందుకు దాని తర్వాత ప్యాడీల, దాని తర్వాత తెలంగాణ హైయెస్ట్ ఉన్నది ఇండియాలో, అందరు కూడా తెలుసు. ఈ రకంగా కేసీఆర్ సార్ ఏ రకంగా పనిచేసిండు, హరీష్ అన్న కాళేశ్వరం ఎంత హార్డ్ వర్క్ చేసిండు అందరు కూడా తెలుసు. ఈరోజు ఒక మేడి గంట 2 పిల్లర్లు పొందినందుకు ఎంతో పుకార్లు లేపారు. మొత్తం అంతా కాళేశ్వరం కూలిపోయింది, అసలు 1,00,000 కోట్లు పోయింది అది పోయిందని చెప్పి ఈరోజు ఒక 400 కోట్లు ఖర్చు పెడితే అది మొత్తం ప్రిపేర్ అయింది. అది కూడా పెట్టకుండా బదనాలు చెప్తామని చూస్తున్నారు. కాబట్టి దయచేసి అది ఒక్కటి కూడా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను 400 కోట్లతో. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి, సీఎం గారికి ఇలా ఒక షేమ్ఫుల్ ఒక ఇది ఉన్నది. ఎందుకంటే అందరు కూడా ఎక్కడ పోయినా కూడా కేసీఆర్ సార్ని ఎలా ప్రేస్ చేస్తున్నారో మీ అందరూ కూడా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ వ్యాఖ్యలు చెల్లవంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు అని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర అన్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనికిరాని కమిషన్లతో 16 నెలల విలువైన కాలాన్ని వృధా చేస్తుందని మండిపడ్డారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్పై అసత్య ఆరోపణలు చేసినందుకు రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పనికిరానటువంటి ఒక కమిషన్ను పీసీ ఘోష్ కమిషన్ అని వేసి 16 నెలలు కేసీఆర్ గారిని, అదేవిధంగా తెలంగాణ 10 ఏళ్ల అభివృద్ధి పదంలో నడిపించినటువంటి ప్రభుత్వాన్ని నీలాప నిందలు వేస్తూ అనేక వ్యాఖ్యలు, ప్రకటనలు చేసినటువంటి ఈ యొక్క పీసీ ఘోష్ కమిషన్ కు సంబంధించినటువంటి వ్యాఖ్యలు చెల్లవు అని చెప్పేసి హైకోర్టు తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్తు ప్రజానికం, రైతాంగం అందరూ కూడా ఇలా రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి. మాకు నీళ్ళు ఇవ్వడం కోసం కేసీఆర్ గారు ప్రాజెక్టు నిర్మాణం చేస్తే కేసీఆర్ గారిని కాకుండా తెలంగాణ రాష్ట్రాన్నే బదనాం చేసేటువంటి విధంగా ఈ యొక్క కమిషన్ వ్యాఖ్యలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యలను వీటన్నింటిని కూడా ఇక ముందు ఎన్నడూ కూడా చేయొద్దని ఇలా కోర్టు ఇచ్చినటువంటి సందర్భంగా ఈ యొక్క కోర్టు తీర్పు ఇలా రైతుల విజయం, బీఆర్ఎస్ పార్టీ విజయం, 10 ఏళ్ల గొప్ప పరిపాలన విజయంగా అభివర్ణిస్తూ రేవంత్ రెడ్డి తప్పకుండా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి నేను 2.5 ఏళ్లలో ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు ఆపకుండా మరమ్మతులు చేయనందుకు నన్ను క్షమించాలని, ప్రజలను వేరుకోవాలని ఇలా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులు ప్రారంభం చేసి
ప్రజలకు నీళ్లు ఇవ్వాలని. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. అన్నమయ్య జిల్లాలో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా వాతావరణ విపత్తుల శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. చిన్నపిల్లలు, వృద్ధులు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు బయటకు రాకూడదని సూచించింది. ఈ నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతున్న రాయచోటి ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ లక్ష్మీప్రసాద్తో మా ప్రతినిధి మున్నయ్య జరిపిన ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ప్రస్తుతం 42 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇదే క్రమంలో వాహనదారులు అయితేనేమి, పాదచారులకేమి అయితే వడగాల్పులు, వడదెబ్బ తగలకుండా ఉండేందుకు తగిన సూచనలు ఏ విధంగా తీసుకుంటే మంచిది, వడగాల్పులతో ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై మనతో మాట్లాడడానికి రాయచోటి సూపరింటెండెంట్ లక్ష్మీప్రసాద్ గారు ఉన్నారు. వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు ప్రజలు ఎలాంటి వడగాల్పులకు వడదెబ్బ తగలకుండా ఉండేందుకు ఎలాంటి తీసుకుంటే మంచిది, ఎలాంటి చర్యలు తీసుకుంటే వాళ్ళకు ఉపశమనం కలుగుతుంది? ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వాతావరణము గత సంవత్సరాలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉందండి. ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ఎండ తీవ్రత గురించి. ఎండ తీవ్రత అనేది 42 డిగ్రీస్ దగ్గర మనకు నమోదవుతూ ఉంది. కాబట్టి ఈ ఎండకు మీరు ఆల్రెడీ కొంత గమనించే ఉంటారు. రోడ్లు కూడా మన ఏరియాలో నిర్మానుష్యంగా ఉండడం, అవసరమైన వాళ్ళు తిరగడం ఇట్లాంటివి. సో ఇది కూడా ప్రజల నుంచి మనకు అందిస్తున్నటువంటి సహకారం అని చెప్పుకోవచ్చు. కాకపోతే మనం ఎండాకాలంలో ముఖ్యంగా ఈ కార్మికులైతేనేమి, కూలీలైతేనేమి ఇటువంటి వాళ్ళు ఎండలకు ఎక్కువగా బయట తిరగకుండా మార్నింగ్ అవర్స్ అంటే 6 to 10 వరకు వాళ్ళ వర్క్స్ ఏదన్నా ఉంటే పనులు ఎండల బయట పట్టున ఉండేటటువంటి పనులు చేసుకోవచ్చు. తర్వాత 11 నుంచి సాయంత్రం 4 వరకు ఎటువంటి పరిస్థితుల్లో నీడ పట్టున ఉండే పనులు మాత్రమే వాళ్ళు చేసుకోవాల్సిందిగా మా అభ్యర్థన. ఎండకు బయట ఉండి వాళ్ళు ఈ వడగాల్పులకు లోనై తర్వాత వడదెబ్బలకు గురై ఇబ్బంది పడకుండా నీడ పట్టున ఉండే పనులు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. చిన్న పిల్లలు అయితే ఉండేవాళ్ళు, చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళైతే ఇంటి వద్దనే ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటే వడదెబ్బ తగలకుండా చిన్నపిల్లలకైతే ఉండదు? ఒకటండి, పిల్లల్ని ఇప్పుడు వేసవి సెలవులు ఇచ్చారు కాబట్టి పిల్లల్ని ఆడుకోవడానికి బయటికి ఎక్కువగా పంపకూడదండి. ముఖ్యంగా మనం అనుకున్న టైం 11 to 4 ఈ టైంలో పిల్లలు బయటికి పోకుండా ఇంటి పట్టున ఉండేటట్టు ఇంటి లోపల ఆడుకునే విధంగా వాళ్ళకి ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా తల్లిదండ్రులకు ఒక సూచన. అలాగే పిల్లలకి అందరికీ కూడా లూజ్గా ఉండే కాటన్ దుస్తులు ధరిస్తే మంచిది. తర్వాత మనము ఇంటిలోనికి కూడా ఈ వేడి గాలులు రాకుండా మనం కిటికీలకి చల్లటి నీళ్ళల్లో అది పెట్టినటివి గుడ్డలు వేస్తే కొంచెం వేడి అనేది ఇంటి లోపలికి రావడం తగ్గుతుంది. కొంచెం పిల్లలకి చల్లగా ఉంటుంది. తర్వాత ఎవరైనా సరే ఈ టెంపరేచర్ ఎక్కువ వచ్చినా, ఈ వడదెబ్బలకు లోనైనా వాళ్ళకు కూడా ఈ కిటికీల దగ్గర మనం చల్లటి వస్త్రం వేసినప్పుడు, నీటితో వేసినటువంటి ఇది వేసినప్పుడు లోపలికి చల్లగాలులు వస్తాయి. కాబట్టి కొంచెం మనం వాళ్ళని కాపాడినట్టు అవుతుంది. తర్వాత ఎలాంటి పానీయాలు అంటే కూలింగ్స్, మజ్జిగ ఇట్లాంటివి కదా, ఎలాంటి పానీయాలు తీసుకుంటే బాడీకి ఉపశమనం కలుగుతుంది? ఒకటండి, ఈ టైంలో మనము ముఖ్యంగా తీసుకోవాల్సింది, మనకు ఎండ ద్వారా మనకు ఎలక్ట్రోలైట్స్ ఎక్కువ పోవడం జరుగుతుంది. చెమట బిందువులు అనేటివి ఎక్కువగా ఉంటుంది. డీహైడ్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. వాటర్ తీసుకోవడం తగ్గుతుంది. కాబట్టి మనకు కావాల్సినటువంటి పదార్థాలు ఎక్కువగా మనకు టెంకాయ నీళ్ళు కావచ్చు, తర్వాత నిమ్మరసం కావచ్చు, మజ్జిగ కావచ్చు, ఇటువంటి పదార్థాలు తీసుకుంటే, పానీయాలు తీసుకుంటే మనకు ఒంటికి మంచిదండి. ఇంటి నుంచి హాస్పిటల్కి వచ్చేలోపు పేషెంట్కు ఎలాంటి చర్యలు చేయాలి? పరిస్థితి వడదెబ్బ అనేది కొంచెం సివియారిటీని బట్టి కూడా మనం నిర్ధారించుకోవాలండి. మైల్డ్ అంటే సన్ స్ట్రోక్ రావడం అనేది సివియర్గా వచ్చినప్పుడు పేషెంట్ ఒక్కోసారి అన్కాన్షియస్ లెగ్ కూడా పోవచ్చు. తర్వాత బాడీ టెంపరేచర్ 106 degrees కూడా దాటి ఉండొచ్చు. తర్వాత మన టెంపరేచర్ని బట్టి మనకు ఇమ్మీడియట్గా హై టెంపరేచర్స్ ఉన్నప్పుడు పేషెంట్కి
మనము తడిగుడ్డతో మనము ఒళ్ళంతా తుడచడం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి మనము ఒక్కోసారి కూల్ వాటర్తో కూడా ఒళ్ళంతా తుడుచుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఉంటుంది. ఒక్కోసారి మనము ఐస్ ముక్కలు కూడా ఇంటి దగ్గర ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, చాలామందికి ఐస్ ముక్కలు ఉంటే కూడా నీళ్ళల్లో ఐస్ ముక్కలు వేసి ఆ వాటర్తో బాడీ తుడుస్తూ వస్తే మనకు బాడీ టెంపరేచర్ని కంట్రోల్ చేసిన వాళ్ళు మొత్తం బాడీ టెంపరేచర్ కంట్రోల్ చేసుకుంటూ హాస్పిటల్కి తీసుకొచ్చి మీరు వారికి ఈ విధంగా మేము చేసామని డాక్టర్కి కూడా చెప్పచ్చు. తర్వాత తదుపరి డాక్టర్స్ ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఇప్పుడు మన అన్ని హాస్పిటల్స్లో కూడా ఈ వడదెబ్బకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎందుకంటే ఎండ తీవ్రతను బట్టి హాస్పిటల్లో స్టాఫ్ అందరికీ కూడా దానికోసం సిద్ధం చేసి ఉంచడం జరిగింది. కాబట్టి ఎవరైనా సరే ఇంటి దగ్గర వాళ్ళకి వడదెబ్బ సోకినట్టు అనిపిస్తే చిన్నదైతే కనుక మంచి చల్లటి టెంకాయ నీళ్ళు కానీ తర్వాత మజ్జిగ కానీ తాగుతూ నీళ్ళు ఎక్కువ తాగుతూ టెంపరేచర్ ఉన్నప్పుడు ఒళ్ళు తుడుచుకుంటూ చల్లనీళ్ళతో ఒళ్ళును తుడుచుకుంటూ హాస్పిటల్కి వచ్చేస్తే ఇంకా మనము కర్చీఫ్ ఒకటి తీసుకొని నీళ్ళలో చల్ల నీళ్ళలో పెట్టి నుదుటిపైన పెట్టుకోవడం ఇలాంటివి చేస్తూ మనం హాస్పిటల్కి తీసుకుని వస్తే చాలా మంచిదండి. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఇది చాలా ఉపశమనం కలిగిస్తుందండి. సో ప్రజలందరూ ఈ సూచనను గమనిస్తారని కోరుకుంటున్నాం. డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారు చెబుతూ ఏదైనా కూలీ పనులు చేసుకునే వాళ్ళు ఉదయం 6 నుంచి 10 వరకు లోపల పనులు వర్క్ చేసుకోవాలని తదుపరి 10 గంటల పై నుంచి 5 గంటల వరకు పనులు చేయకూడదనేసి 5 గంటల పైన ఏదైనా అంటే ముఖ్యమైన కార్యక్రమం అంటే పనులు చేసుకోవాలని కోరుతున్నారు. అలాగే చిన్నపిల్లలు ఉన్నటువంటి ఇళ్లలో వాళ్ళు నిబంధనలు అయితే కిటికీలకు కానీ వాళ్ళకు ఒక క్లాత్ అనేది ఒకటి ఏర్పాటు చేసి దానికి చల్లనీళ్ళు చల్లుకుంటే లోపలికి చల్లగాలి అది వచ్చి వడగాల్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే వాహనదారులు అయితే